నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. తమిళనాట రాజకీయాలు చాలా చమత్కారంగా కనిపిస్తూ ఉంటాయి అండ్ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ గారు ఉండేవారో సినిమాలని కాస్త పక్కన పెట్టేసి రాజకీయాలపైన కంప్లీట్ గా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం అయితే లేదు అధికారంలో. సో మళ్ళీ ఆయన సినిమాలు చేయబోతున్నారు, రెడ్ జైంట్ నిర్మాణ సంస్థలు అనేది వార్త. ఎలా ఉండబోతున్నాయి, ఏమంటారు? అంటే ఒకటి ప్రొడక్షన్లో సినిమా ఉంది ఆల్రెడీ. అంటే రజనీకాంత్, కమల్ హాసన్లతో సినిమా చేస్తున్నారు వారు. అది కాకుండా నటుడిగా తాను సినిమాలు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంది ఆయనకి. ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ఒక టెంపుల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి హాజరయ్యాడు. హాజరైన సందర్భంగా తను గతంలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన మాటలు అక్కడ చర్చకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను నా మాటల్ని కొంచెం మీడియా వక్రీకరించింది, అలా జనంలోకి నెగిటివ్గా వెళ్ళింది, కానీ నా మనసులో అలాంటి అభిప్రాయాలు లేవు అన్నట్టుగా ఆయన ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. కానీ నిజంగానే సనాతన ధర్మం సంబంధించి అలా మాట్లాడడం వల్లే ఈ రోజు వాళ్ళు ఓడిపోయారా? ఏం కాదు, కానీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కొత్త మిత్రుల వైపు చూస్తున్నారు, కొత్త స్నేహాల వైపు చూస్తున్నారు. కాబట్టి ఆ కొత్త స్నేహాలకి పాత ప్రకటనలు ఇబ్బందికరంగా మారకుండా ఉండటానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఆయన. కానీ మంచిగా మోదీ గారు అండ్ స్టాలిన్ గారు కౌగులించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, పొత్తులోకి వెళ్తున్నారు. అంటే వాతావరణం పబ్లిక్ లో ఆ వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఇతనిదే, ఉదయనిధిదే. కాబట్టి తను అలాంటి మాటలు అడపాదడప మాట్లాడుతూ ఉండవలసిందే. ఇదే సమయంలో యాక్టివ్ అపోజిషన్ రోల్ ప్లే చేయాలా, లేకపోతే ఎలా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి కూడా స్టాలిన్ గారు ఒక విధాన ప్రకటన చేసుకున్నాడు. మేము 6 నెలల పాటు విజయ్ ప్రభుత్వం మీద ఏ రకమైన విమర్శలు చెయ్యం. 6 నెలల తర్వాత ఈ 6 నెలల పనితీరుని సమీక్షించుకుని అక్కడి నుంచి ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలో ఒక విధానాన్ని రూపకల్పన చేసుకుని అలా ముందుకు ఎడతామని చెప్పాడు ఆయన స్పష్టంగా. చెప్పిన పరిస్థితుల్లో కొంత లీజర్ టైం దొరుకుతుంది వీళ్ళకి. రెండోది, ఇది పాత రోజుల్లో ఒకసారి 89 నాటి పరిస్థితికి వెడితే 89లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఓడిపోయి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఇలాంటి చర్చ వచ్చింది, ప్రతిపక్షంగా ఎలాంటి పాత్ర పోషించాలి అని. యాక్టివ్ అపోజిషన్ అనే మోడ్లో వెళ్ళాలని అప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఉత్సాహవంతులు సలహా చెప్పినప్పటికీ ఆయన వినలేదు. అలా వద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం, నేను కూడా సినిమాలు చేసుకుంటా, మీరు మీ వ్యాపారాలు మీ వ్యవహారాలు చేసుకోండి, ప్రజలు వాళ్ళ సమస్యల మీద వాళ్ళంతటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మన పనులు ఆపేసి వెళ్ళిపోయి వాళ్ళతో నిలబడదాం చాలు, అంతకంటే ఎక్కువ మనమేదో ఉద్యమాలు మనం పుట్టించక్కర్లేదు అని చెప్పాడు ఎన్టీఆర్. చెప్పి అదే ఆచరించారు. ఆయన 3 సినిమాలు చేసుకున్నాడు ఆ టైంలో. శ్రీనాథ కవి సార్వభౌమ చేశాడు, సామ్రాట్ అశోక చేశాడు, మేజర్ చంద్రకాంత్ చేశాడు. 3 సినిమాలు చేశాడు ఆ గ్యాప్లో. కాబట్టి ఆ 3వ సినిమా సక్సెస్, ఆయన ఎన్నికల్లో సక్సెస్, 94లో తిరిగి ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడ అక్కడే కదా సార్, ఇప్పుడు ఎలాంటి సినిమాలు చూస్ చేసుకోబోతున్నారు? అప్పట్లో రామారావు గారి ఏజ్ కావచ్చు, లేదంటే ఆయన ఆహార్యం కావచ్చు, దానికి తగ్గట్టు ఆ కాలమాన పరిస్థితులు తగ్గట్టు రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు తీశారు. ఉదయనిధి స్టాలిన్ చెప్పాలంటే ఇంకా చిన్న అబ్బాయి, మంచి అంటే వేరే టైప్ జోనర్ ఆఫ్ సినిమాలు కూడా చేయగలరు. ఈయన పూర్తిగా కొంచెం తన పొలిటికల్ కెరియర్ని ఇబ్బంది పెట్టే సినిమాలు చేయడు. అంటే మళ్ళీ ఉపయోగపడాలి, సినిమాలు ఉండవు, ఉపయోగపడాలి, తన పొలిటికల్ కెరియర్కి ఉపయోగపడాలి, తన పొలిటికల్ ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్లేటువంటి సినిమాలు కావాలి. అందుకని ఆ తరహా సినిమాలు, అలాగే కొత్త స్నేహాలకు ఉపయోగపడే సినిమాలు కావాలి. నేను అందుకనే మొదట ఆ టెంపుల్లో ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తావించిన కారణం అదే. ఇప్పుడు ఆయన సరదాగా ఏదైనా భక్తిరస సినిమా చేసినా ఆశ్చర్యం లేదు, ఆయన అవసరం అది. కాబట్టి అంటే వన్స్ పాలిటిక్స్లోకి వెళ్ళిన వాళ్ళు చేసే సినిమాల్లో డైలాగుల్ని జాగ్రత్తగా గమనించాలి. ఎన్టీ రామారావు గారి విశ్వామిత్ర సినిమా ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లో చూస్తే ఆయన విశ్వామిత్రుడిగా మాట్లాడుతున్నాడా, నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడా అనే డౌట్ వస్తుంది. అంటే ఆయన ధోరణి అలాగే ఉంటుంది. అంటే వశిష్ఠుడిలో ఆయన కాంగ్రెస్ పార్టీని చూసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. అలాగే నా దేశం సినిమాలో
ఆయన సత్యనారాయణ క్యారెక్టర్లో ఇందిరాగాంధీని చూసి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే 30 ఏళ్ల నీ రాజకీయ అనుభవం 3 నెలల్లో అవపోసన పట్టాను అనే డైలాగ్ ఉంటుంది. అది ఆయన ఇందిరాగాంధీ గురించి అన్న మాటే. కాకపోతే ఆ సినిమాలో ఎదురుకుండా సత్యనారాయణ ఉంటాడు, అంతే. కాబట్టి పొలిటికల్ టచ్ ఉన్న వాళ్ళు చేసే సినిమాల్లో వాళ్ళ డైలాగుల్లో రాజకీయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, వాళ్ళ ప్రయోజనం ఉంటుంది. వాళ్ళు ఒక పర్పస్ అనుకుంటారు ఈ సినిమా నుంచి, అంటే వీళ్ళు వెళ్ళని ప్రాంతాలకు కూడా సినిమా పెడుతుంది. కాబట్టి ఆ ప్రాంత ప్రజల్ని మనం కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయం వీళ్ళ బుర్రల్లో పనిచేస్తుంది. అది రామారావు గారిలోనూ పనిచేసింది. ఆయన ఓపెన్గా అన్నాడు ఆ మాట. ఒకసారి నా దేశం సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన బాపయ్య గారి వైఫ్కి ఫోన్, అంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేశారు, ఆవిడ ఎత్తింది. ఎత్తితే ఆయన ఎక్కడున్నాడంటే బాంబే వెళ్ళారండి అని చెప్పింది ఆవిడ. వస్తే చెప్పమ్మా, మీ ఈ సినిమా వల్ల నాకు చాలా ప్రయోజనం నెరవేరింది, నేను వెళ్ళని ప్రాంతాలకు కూడా నా అభిప్రాయాలు ఈ సినిమా తీసుకెళ్ళింది, అందుకని థ్యాంక్స్ చెప్పానని చెప్పని ఫోన్ పెట్టేసట్టు. కాబట్టి ఈ ప్రయోజనం లేకుండా సినిమాలు చేయడాయి. ఇప్పుడు జననాయకన్ కూడా ఎలక్షన్స్ ముందుగా రిలీజ్ చేయాలని అనుకున్నారు, అంటే రిలీజ్ చేస్తే ఇదే ప్రమాదం జరుగుతుందని. అంటే ఆ రోజున నా దేశం సినిమా ఎన్నికల కంటే ముందే రిలీజ్ అయింది. ఆయన బోల్డ్ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆ సినిమా నిండా, ఆయన పొలిటికల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆ సినిమా నిండా. అవన్నీ ప్రయోజనం. అంటే ఆయన తెలుగుదేశం సభల్లో ఏం మాట్లాడేవాడో ఆ సినిమాలో అదే మాట్లాడేది. అందుకని అలా కనెక్టివిటీ తీసుకొచ్చింది ఆ సినిమా. అలాంటి ప్రమాదం వాటిల్లుతుందని ఈ సినిమాని తొక్కారు, హోల్డ్ చేశారు, ఆపారు. ఇప్పుడు రిలీజ్ అవుతోంది. కాబట్టి అలాంటివి జరుగుతాయి. ఈవెన్ ఆయనది కూడా బ్రహ్మంగారి చరిత్ర ఆపారు కదా సెన్సార్లో, ఆపి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రిలీజ్ అయింది ఆ సినిమా. ఇప్పుడు జననాయకన్ విడుదలవుతున్నట్టే. ఈవెన్ బొబ్బిలిపులిని కూడా చాలా రోజులు హోల్డ్ చేశారు. అప్పట్లోనే ఈ రాజకీయాలన్నీ జరిగాయి ఉన్నాయి. బొబ్బిలిపులిని ఎందుకు హోల్డ్ చేశారు అంతకాలం? అది రిలీజ్ అయ్యే టైంకి ఈయనకి ఎన్నికలకు ఉపయోగపడింది. అది అప్పటికి పార్టీ పెట్టేశాడు. ఆ సినిమాలో నటించేటప్పుడు పార్టీ లేదు, ఆ రిలీజ్ అయ్యే టైంకి పార్టీ ప్రకటన వచ్చేసింది, అప్పుడు రిలీజ్ అయింది ఆ సినిమా. ఈయనకు ఉపయోగపడింది ఆ సినిమా. ఆయనకు బొబ్బిలిపులి ఉపయోగపడింది, నా దేశం ఉపయోగపడింది. ఈ 2 సినిమాలు ఆయన పొలిటికల్గా నిలబెట్టినాయి. అలాంటి ప్రయోజనం పొందటం కోసమే రాజకీయ నాయకులు సినిమాలు చేస్తారు. ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర కూడా పొలిటికల్ మోటోతోనే తీశాడు. సామ్రాట్ అశోక కూడా అందుకే తీశాడు. ఏ సినిమా కూడా ఊరికనే తీయలేదు. ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాలోనూ ఆయన కాంగ్రెస్ని టార్గెట్ చేసే కథల్ని మాత్రమే ఎంపిక చేసుకుని వెళ్ళాడు. అదే పని ఈయన చేస్తాడు ఇప్పుడు. ఈయన అదే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక భక్తిరస చిత్రం చేసి ఇప్పుడు కొత్తగా తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు వస్తున్న ఎన్డీఏని సంతృప్తి పరచటం, అలాగే ప్రజలలో తన మీద ఉన్నటువంటి ఒక ఇమేజ్, దాన్ని కూడా కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం ఒక సినిమా చేస్తాడు ఇప్పుడు ఆయన. చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.